వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేనమ్మ మండువా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బెజవాడ వేదికగా ఈరోజు అన్నదమ్ములు ఇద్దరు కూడా కేశినేని బ్రదర్స్ ఇద్దరు కూడా నీ ప్రతాపమో నా ప్రతాపమో అంటూ కూడా పోటీ పడుతూ వస్తున్నారు. నువ్వానైనా తేల్చుకుందాం అంటూ కూడా ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఈరోజు పార్టీ క్యాడర్ని డైలమాలో పడేస్తూ ఉన్నారు. పార్టీ అధిష్టానానికి కూడా పదే పదే ఒక సవాళ్లు విసురుతూ వస్తున్నారు. సో ఈ పరిణామాలన్నీ కూడా విజయవాడలో టీడీపీ రాజకీయాన్ని, టీడీపీ రాజకీయ భవిష్యత్తును ఏ మలుపు తిప్పబోతున్నాయనే చర్చ జరుగుతోంది. అందుకు కారణం కూడా ఉంది. ఎందుకంటే విజయవాడ పార్లమెంటు పరిధిలో కేశినేని నాని పార్లమెంట్ ఎంపీగా ఉన్నారు ఆయన. సో ఆయన పార్లమెంటుగా ఎంపీగా ఉన్న పరిధిలోనే దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ విజయవాడ వేదికగా అన్నదమ్ముల మధ్య స్టార్ట్ అయిన ఈ ఫైట్ ఏదైతే ఉందో రేపటి ఎన్నికల నాటికి మిగతా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ మీద కూడా ఈ ఎఫెక్ట్ పడబోతుందన్న చర్చ ఉంది. ఇటీవల చూసినట్లయితే అటు చిన్ని కానీ ఇటు కేశినేని నాని పార్టీ 2 పార్టీ యాక్టివిటీలో చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అవుతున్న తీరు, అటు కేశినేని చిన్ని కూడా చాలా సైలెంట్ అయిన తీరుతో లేటెస్ట్గా వీళ్ళిద్దరి మధ్య వివాదం సద్దుమణిగింది. పార్టీ అధిష్టానం కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది అండర్ కరెంట్గా అన్న ఒక ప్రచారం జరిగింది. కానీ లేటెస్ట్గా కూడా వీళ్ళిద్దరూ నువ్వా నేనా అన్న తీరుగా వాళ్ళిద్దరు అనుచరులు కానీ వాళ్ళిద్దరూ కానీ ఈ రోజున తిరువురు వేదికగా తలపడిన తీరు ఏదైతే ఉందో పార్టీ పరువును కూడా బజార్ను పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంత జరుగుతున్నా ఈరోజు పార్టీ అధిష్టానం అన్నదమ్ములు ఇద్దరి విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు అనేది అయితే ఇంకో చర్చ. ఈరోజు చూసినట్లయితే ఇది చాలా దూరం లీడ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు కేశినేని నాని వైపు చంద్రబాబు నాయుడు మద్దతుగా ఉన్నారనేది ఒక చర్చ అయితే, కేశినేని చిన్ని వైపు లోకేష్ మద్దతు ఇస్తున్నారనేది ఇంకో చర్చ. అది నిజంగా అలాంటి అండర్ కరెంట్ మెసేజ్ ఉందా లేదా అనేది మనం పక్కన పెడితే ఇది ప్రత్యర్థులకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది ఇలాంటి ప్రచారం జరగడానికి. అయితే ఇంత జరుగుతున్నా కూడా పార్టీ అధిష్టానం ఎందుకు మౌనంగా ఉంది? అన్నదమ్ముల మధ్య ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే అటు లోకేష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఎందుకు చేయట్లేదు? సో బెజవాడ వేదికగా జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలన్నీ కూడా రేపటి ఎన్నికల నాటికి వైసీపీకి ఫెచ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్న ప్రచారం ఉంది. అందులో వాస్తవం ఎంత? సో ఈ స్థాయిలో పరిస్థితి ఉన్నా ఎందుకు కేశినేని లాంటి ఎంపీ కూడా సహనం చూపించలేకపోతున్నారు? సో చిన్ని లాంటి వాళ్ళు నిజంగా ఎంపీ రేస్లో ఉంటే రేపు కేశినేని నాని ఏం చేయబోతున్నారు? సో బెజవాడ వేదికగా ఈ ప్రశ్నలన్నీ కూడా నిజంగానే హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. వీటి గురించి తెలుసుకునే ముందు ఒకసారి అసలు బెజవాడలో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. ముందుగా కేశినేని నాని విషయానికి వచ్చినట్లయితే ఆయన కేశినేని ట్రావెల్స్ అధినేతగా ఆయన తండ్రుల కాలం నుంచి ఆ ట్రావెల్స్ వస్తుంది. ఆ అధినేతగా అందరికీ పరిచయం కూడా. అలాంటి కేశినేని నాని ముందుగా ప్రజారాజ్యం నుంచి తన రాజకీయ అరంగేట్రం చేసే ప్రయత్నం చేశారు. బట్ అక్కడ అంతగా పూర్తి స్థాయిలో లైమ్ లైట్లోకి రాలేకపోయారు ఆయన. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల కంటే ముందు టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు పాదయాత్రలో కూడా అత్యంత కీలక భాగస్వామిగా ఉన్నారు ఆయన. ఈ క్రమంలోనే ఆ రోజున ఎంపీ టికెట్ కేశినేని నానికి విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వక తప్పని పరిస్థితి చంద్రబాబు నాయుడుకి ఏర్పడింది. ఈ క్రమంలోనే విజయవాడ ఎంపీ రేస్లో ఉన్న వంశీ, అప్పటికే ఆయన 2009లో పోటీ చేసి లగడపాటి చేతిలో ఓడిపోయారు వల్లభనేని వంశీని గన్నవరానికి పంపించారు. అక్కడ బాలవర్ధన్ రావుని కన్విన్స్ చేసి మరీ వంశీని అక్కడ ప్లాన్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే కేశినేని నానికి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు. అయితే ఆ సీట్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే ఆలోచనలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అత్యంత కీలకంగా కోనేరు ప్రసాద్కి అక్కడ టికెట్ ఇచ్చున్నారు. బట్ కోనేరు ప్రసాద్ కూడా అక్కడి నుంచి ఓడిపోవడం జరిగింది. కేశినేని నాని ఎంపీ అన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్టీ తరపున విభజన అటు బీజేపీతో అలయన్స్లో ఉన్న ఆ తర్వాత డిఫరై బయటకు వచ్చిన పార్టీ తరపున విభజన హామీల విషయంలో వాయిస్ వినిపించడంలో అటు రామ్మోహన్ గల్లా జయదేవులతో పాటు కేశినేని నాని పోటీ పడ్డారు. అనేక సార్లు ఇక బీజేపీ నేతలతో ఉన్న సత్సంబంధాలు కూడా నానికి తన కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకోవడానికి కానీ, అదేవిధంగా ఒక సోల్ దుర్గా ఫ్లైఓవర్ దగ్గర నుంచి పలు ఎంపీ ల్యాడ్స్ నిధుల్ని తన కాన్స్టిట్యున్సీలో తన ఎంపీ పరిధిలో ఉన్న కాన్స్టిట్యున్సీకి డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఇవ్వడం కానీ ఒక సోలో ఇమేజ్ అయితే నాని క్రియేట్ చేసుకోగలుగున్నారు. ఇక అదే సమయంలో మ్యాన్ ఆఫ్ కాంట్రవర్సీ ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడతారనే వ్యక్తిత్వం కూడా ఆయన్ని చాలాసార్లు వివాదాల్లోకి నెట్టింది నానిని. సో అలాంటి నానికి మరోసారి 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఎంపీ టికెట్ ఇచ్చున్నారు. అలాంటి నానిని ఓడించేందుకు జగన్ మరోసారి కీలక ప్రయోగం చేశారు. అక్కడ పీవీపీ పొట్లూరు వరప్రసాద్ ఒక పారిశ్రామికవేత్తగా సక్సెస్ అయిన పీవీపీని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. బట్ పీవీపీని కూడా జగన్మోహన్ రెడ్డి వేవ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అలాంటి ఎలక్షన్స్లో కూడా పీవీపీని ఓడించి మరీ కేశినేని నాని అక్కడి నుంచి ఎంపీ కాగలిగారు. విజయవాడని పర్టికులర్లీ ఒక కంచుకోటుగా మార్చుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారని అనుకోవాలి, తన వ్యక్తిగత చరిష్మాతోని అండ్ పార్టీ యాడ్ అనే ఎలిమెంట్తోని. ఇక ఆ తర్వాత చూసినట్లయితే పార్టీ అధికారంలో లేదు. డే 1 నుంచి కూడా అనేక ప్రతికూల పరిస్థితులు అయితే పార్టీకి నానికి మధ్య వస్తూ ఉన్నాయి. మధ్యలో చూసినట్లయితే పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవుని ఎంపిక చేయడం పట్ల మొదటిసారి ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు నాని. ఇక మేయర్గా తన కూతురు శ్వేతాన్ని అక్కడ గెలిపించుకుందామని అనుకున్న విత్ ఇన్ ద పార్టీలోనే
పలువురు నేతలు తనకు సపోర్ట్ చేయలేదంటూ ఆయన బహిరంగంగా విమర్శించిన పరిస్థితి ఉంది. లైక్ ఒక బుద్దా వెంకన్ కానీ, ఒక నాగుల్ మీరా లాంటి వాళ్ళని ఎప్పుడు ప్రత్యర్థులుగానే ఆయన చూస్తూ ఉన్నారు. పోటాపోటీగా విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. ఇలాంటి ఒక క్రైసిస్ సమయంలోనే కేశినేని చిన్ని రూపంలో ఆయనకు ఒక అవాంతరం ఎదురైందని అనుకోవాలి. స్వయాన తనకు తమ్ముడైన కేశినేని చిన్ని పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ గత 3.5 ఏళ్లుగా విజయవాడ పరిధిలోని అన్ని కాన్స్టిట్యున్సీల్లో హడావిడి చేస్తున్నారు. ఒక అన్నా క్యాంటీన్లు మొదలుకొని అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కేశినేని చిన్ని భాగస్వామ్యం అవుతున్నారు. పైకి మాత్రం పార్టీ ఎలా ఆదేశిస్తే అలా నేను పోటీ చేస్తాను, లేకపోతే పోటీ చేయకుండా ఉంటానని చెప్తూనే అండర్ కరెంట్గా విజయవాడ ఎంపీ టికెట్ తనకే కావాలంటూ కూడా చిన్ని పావులు కదుపుతూ వస్తున్నారు. ఇక పార్టీ మహానాడు వేదిక మీద కూడా అనేక సార్లు చిన్ని భాగస్వామ్యం అయిన తీరుతో నాని ఆయన మీద విమర్శలు చేస్తూ పక్కకు దప్పుకున్న పరిస్థితి ఉంది. ఇలా చిన్నీని అనవసరంగా పార్టీ అధిష్టానం ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తోందంటూ నాని చాలాసార్లు మీడియా ముందు మాట్లాడారు. కానీ చిన్ని ఎక్కడ ఈ స్థాయిలో తన అన్న నుంచి బెదిరింపులు వస్తున్నా ఎక్కడ వెనక్కి తగ్గలేదు. ఎన్నోసార్లు ఆయన కూడా ఎక్స్పోజ్ చేసుకునే ప్రయత్నం చేశారు తను. ఇక విజయవాడ వెస్ట్ లాంటి విషయాల్లో కూడా చిన్ని చాలా కీలక భాగస్వామ్యం అయి ఉన్నారు. తన ఎంపీ పరిధిలో ఉన్న కాన్స్టిట్యున్సీల్లో నాని మాత్రం పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అవుతుంటే మరోవైపు చిన్ని పరిస్థితి ఏంటి అక్కడ అన్న క్వశ్చన్ కూడా చాలాసార్లు ఎదురవుతూ వచ్చింది. ఇక వితిన్ ద పార్టీలో కూడా లోకేష్ లాంటి వాళ్ళతో చిన్నీకి సన్నిహిత సంబంధాలు ఉన్న చర్చ ఎప్పటి నుంచో ఉంది. ఇటీవల మనం చూసినట్లయితే ఎన్టీఆర్ జిల్లాలో లోకేష్ పాదయాత్ర క్రమంలో నాని పక్కన ఉంటే నాని గైర్హాజరైతే చిన్ని లాంటి వాళ్ళే అక్కడ కీ రోల్ ప్లే చేయడం జరిగింది. పాదయాత్రలో ఆయన హడావిడి కూడా చేస్తున్నారు. ఇక అలా ఎప్పుడు కూడా నాని అండ్ చిన్ని మధ్య ఉన్న ఒక ఆధిపత్య పోరు చాలా దూరం వెళ్ళింది. చాలాసార్లు విమర్శలు కూడా చేసుకున్న పరిస్థితి ఉంది. ఇక పూర్తి స్థాయిలో నాని అయితే అవసరమైతే తాను ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుస్తానంటూ కూడా సవాల్ చేసిన పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటికీ చెక్ పెట్టేలా ఆయన లోకేష్ పాదయాత్రలో భాగస్వామ్యం కాకపోయినా పార్టీ మాత్రం ఆయన ఓన్ చేసుకునేందుకే ట్రై చేసింది. శ్వేత వివాహానికి కూడా మొత్తం చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ అంతా కదిలేళ్ళింది. సో అప్పట్లో ఈ విమర్శలకు చెక్ పడతాయని అంచనా వేసినప్పటికీ తర్వాత మళ్ళా అదే స్థాయిలో చిన్ని కారణంగా ఫ్లేరప్ అవుతూ వచ్చాయి. చిన్ని కోవర్ట్ అంటూ కూడా నాని వర్గం ఎన్నోసార్లు విమర్శలు చేస్తూ వచ్చింది. అదే ఇక అటు చిన్నితో ఒక క్లోజ్ అసోసియేషన్, అటు నాగుల మీరా, బుద్దా వెంకన్న లాంటి వాళ్ళకు ఒక క్లోజ్ అసోసియేషన్ ఉన్న కారణంగా ఎన్నోసార్లు నాని నిజంగా కవ్విస్తున్నట్టే చిన్ని వ్యవహార శైలి ఉంటూ వచ్చింది. బట్ నాని కూడా అదే స్థాయిలో చిన్నిని ఒక సహృద్భావ వాతావరణంలో పక్కకు తీసుకుని రాకుండా అదే స్థాయిలో చిన్నిని టార్గెట్ చేస్తూ అదే సమయంలో పార్టీని కూడా టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇలా అసలు విజయవాడ టీడీపీలో ఏం జరుగుతోందన్న ఒక కన్ఫ్యూజన్ అయితే ఇప్పటిదాకా ఉంది. ఇంత జరుగుతున్నా పార్టీ అధిష్టానం మాత్రం ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదని చర్చ కూడా ఉంది. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత పార్టీకి ఒక బూస్ట్ అయితే వచ్చింది. సో ఈ క్రమంలోనే నాని లాంటి వాళ్ళు ఢిల్లీలో లోకేష్ ఉన్న సమయంలో ఆయన ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేయడంతో నాని మరోసారి పార్టీకి దగ్గరయ్యన్న ప్రయత్నం కూడా జరిగింది. ఇక మరోవైపు ఆయన మీడియా ముందు కూడా అదే స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా తాను ఫోకస్ పెట్టానంటూ మాట్లాడారు. చంద్రబాబు నాయుడికి నాకు విభేదాలు ఏమీ లేవంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. సో ఇటీవల కాలంలో చిన్ని లాంటి వాళ్ళు వెళ్ళి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కూడా భేటీ అవ్వడం జరిగింది. సో ఈ సైలెన్స్ ఉంది కొన్ని రోజులుగా. ఇలాంటి ఒక గొడవకైతే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పట్లో వీళ్ళిద్దరి మధ్య పూర్తి స్థాయి సయోధ్య కుదిరినట్టే అన్న ఒక చర్చ, ఒక ఫీలర్ అయితే బయటకు వచ్చింది. దాదాపు ఒక 2-3 నెలలుగా చంద్రబాబు నాయుడు విడుదల అనంతరం పరిణామాలు అయితే నిజంగానే సర్దుకున్నాయని చెప్పుకోవాలి. అలా అందరూ కూడా ఫీల్ అవుతున్న సమయంలో తాజాగా తిరువూరులో పార్టీకి సంబంధించిన ఒక రివ్యూ మీటింగ్ కూడా జరిగింది. అక్కడకు ఏదైతే స్థానికంగా దేవదత్ అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు, టీడీపీ ఇన్ఛార్జిగా. అయితే అక్కడ స్థానికంగా పెట్టిన ఫ్లెక్సీల్లో ఎక్కడ నాని ఫోటోలు హైలైట్ కాలేదంటూ ఆయన అనుచరులు దేవదత్ మీద ఫైర్ అయ్యే ప్రయత్నం చేశారు. ఆ గొడవలో దేవదత్తుని సైడ్కి తీసుకెళ్ళడం జరిగింది. దేవదత్తుని తర్వాత బయటకు వచ్చి ఆయన నానిని టార్గెట్ చేస్తూ కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది. ఇక అదే సమయంలో చిన్ని అనుచరులకు అండ్ దాన్ని ఏదైతే నాని అనుచరులకు మధ్య ఒక వాగ్వివాదం అయితే నడిచింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. పార్టీ సీనియర్లు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నా పూర్తి స్థాయిలో మీడియా ముందే వాళ్ళందరూ కూడా వాదోపవాదాలు, వాగ్వివాదాలు, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. సో అటు చిన్ని వర్గం అండ్ దెన్ నాని వర్గం అంటూ కూడా ఈ రోజున విజయవాడ టీడీపీలో 2 వర్గాలు పూర్తి స్థాయిలో ఏర్పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది ప్రతిపక్షాలకు కూడా ఒక ఆయుధంగా మారింది. ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో విజయవాడ లాంటి అతి క్రూషియల్ సీట్లోనే ఒక క్లారిటీ రాకుండా ఉంటే పార్టీ అధిష్టానానికి రేపటి ఎన్నికల నాటికి మిగతా కాన్స్టిట్యున్సీస్ మీద కూడా అది ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని చర్చ నడుస్తుంది. ఈరోజు జలీల్ ఖాన్ లాంటి వాళ్ళు చిన్నితో చాలా క్లోజ్గా ఉంటారు. విజయవాడ వెస్ట్ నుంచి తానే పోటీ చేయబోతున్నానంటూ కూడా ఆయనే విజయవాడ ఎంపీగా చిన్ని పోటీ చేస్తారంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నారు ఆయనేమన్నా. దీన్ని కూడా ఎక్కడ పార్టీ అధిష్టానం ఖండించలేదు. ఇక నాని తానే సోలోగా అవసరమైతే పోటీ చేస్తానంటూ ఆయన ఒక ప్రకటన చేస్తున్నారు. ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ఇక అదేవిధంగా చూసినట్లయితే బుద్దా వెంకన్న లాంటి వాళ్ళు విజయవాడ వెస్ట్ సీట్ తనకి ఇవ్వకుండా ఉంటే తన దగ్గర ప్లాన్ బి ఉందంటూ పార్టీని బ్లాక్మెయిల్ చేసే విధంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.
దానికి పార్టీ అధిష్టానం యాక్షన్ తీసుకోలేదు. ఇలా ఇంత జరుగుతున్నా విజయవాడ కేంద్రంగా, విజయవాడ పార్లమెంటు పరిధిలో కావచ్చు, పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో భాగం కావచ్చు, ఈరోజు ఇంత జరుగుతున్నా పార్టీ అధిష్టానం ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. అటు లోకేష్తో చిన్నీకి సన్నిహిత సంబంధాలు ఉంటే, ఇటు చంద్రబాబు నాయుడుతో నానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఒక ప్రచారాన్ని కూడా ఈరోజు ప్రత్యర్థులు తెర మీదకి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ వాతావరణంలో ఈరోజు తిరువూరు లాంటి ఒక ఇన్సిడెంట్ కారణంగా రేపటి ఎన్నికల నాటికి వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. తీరా ఎన్నికల సమయంలో నాని నాడు చిన్ని లాంటి వాళ్ళు ఒక విగరస్ డెసిషన్ తీసుకున్నట్లయితే అది అల్టిమేట్గా పార్టీనే ఎఫెక్ట్ చేస్తుందన్న ఒక చర్చ కూడా జరుగుతోంది. మొత్తానికి ఈ అన్నదమ్ములు ఇద్దరూ కూడా ఈ రోజున విజయవాడ వేదికగా నువ్వా నేనా అంటూ తలపడుతున్న తీరుకు మాత్రం పార్టీ అధిష్టానం చెక్ పెట్టాలనేది అక్కడ స్థానికంగా నేతలు కానీ క్యాడర్ కానీ కోరుకుంటున్నమాట. గత 2 ఏళ్లుగా ఇదే జరుగుతూ వస్తున్న లోకేష్ లాంటి వాళ్ళు కూడా అక్కడ సీరియస్గా ఫోకస్ పెట్టలేదనే ఒక విమర్శ అయితే ఉంది. బట్ వీటన్నిటిని కూడా పార్టీ అధిష్టానం పర్సూ చేస్తుంది. తిరువూరు లాంటి ఒక ఘటనతో, తాజాగా జరిగిన ఘటనతో ఈరోజు పార్టీ అధిష్టానం కూడా నిజంగానే వీళ్ళిద్దరి అంశంలో ఒక సీరియస్ యాక్షన్ తీసుకోబోతోందనే చర్చ ఉంది. త్వరలోనే చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరితో కూర్చొని ఒక క్లారిటీ అయితే తీసుకురాబోతున్నారని కూడా లీక్లు వస్తూ ఉన్నాయి. మధ్య మార్గంగా ఒక మిడ్ ప్రపోజల్ అయితే చంద్రబాబు తెర మీదకి తీసుకొస్తారంటున్నారు. సో ఓవరాల్గా ఇలాంటి ఒక యాక్షన్ ప్లాన్ ద్వారా చంద్రబాబు నాయుడు అన్నదమ్ముల ఆధిపత్య పోరుకి ఎంతవరకు ఆయన చెక్ పెడతారనేది, సో ఎంతవరకు వీళ్ళిద్దరు ఈగోస్ని పక్కన పెట్టి కలిసి పనిచేస్తారు, లేకపోతే విడివిడిగా 2 కాన్స్టిట్యున్సీల్లో ఇద్దరు ఫోకస్ పెడతారా అనేది అల్టిమేట్గా పార్టీ నిర్ణయం ఎలా ఉంటుందనేది మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.